2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలపై ప్రపంచ దేశాల ఆసక్తి కూడా పెరిగింది. ఇప్పటికే భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా అధికార విపక్ష కూటములు యుద్ధ ప్రాతిపదికన ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. మోడీ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం వేచి చూస్తుంది. ఇంతకీ ఈ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి? మోడీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందా? ఇండియా కూటమి ఐక్య పోరాటం ఫలిస్తుందా? లెట్స్ ఫోకస్. ఏప్రిల్ 19 నుండి 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎలక్షన్ హీట్ డబుల్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు తరువాత గద్దెనెక్కేది ఎవరో తేలిపోతుంది. అయితే ఈలోపు దేశంలోని 97 కోట్ల మంది ఓటర్లు తమ భవిష్యత్తును ఎవరి చేతిలో పెట్టాలా అని లెక్కలేసుకుంటున్నారు. 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళలు నేతల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. దేశంలో ఉన్న 10.5 లక్షల పోలింగ్ బూత్లలో 44 రోజుల పాటు జరిగే ఓటింగ్ ప్రక్రియ రాబోయే 5 ఏళ్ల పాలనకు వేదికగా మారనున్నాయి. ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో భారతదేశం చూసిన అద్భుతమైన మలుపును గుర్తు చేయటానికి ఎక్స్ వేదికగా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పాలక కూటమికి ఉన్న మంచి ట్రాక్ రికార్డ్ ఆధారంగా ప్రజలు మరోసారి తమను ఆదరిస్తారని చెప్పారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి కాపాడటానికి లోక్సభ ఎన్నికలే చివరి అవకాశమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే ముందు కొన్ని విశ్లేషణలు చేస్తారు. అలాగే ఈ లోక్సభ ఎన్నికల్లోనూ కొన్ని కీలకమైన అంశాలు ప్రభావం చూపనున్నాయనటంలో సందేహం లేదు. మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విక్టరీ కోసం వేసిన ఎత్తులు ప్రముఖమైన అంశం రామమందిర నిర్మాణం. జనవరిలో దేశవ్యాప్తంగా గొప్ప వేడుకతో ఎన్నికల ఏడాది 2024కు స్వాగతం పలికింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అప్పటి వరకు పెద్దగా కనిపించని ఆలయ రాజకీయాలు జోరందుకున్నాయి. ఇది బీజేపీ హిందుత్వ రాజకీయాలకు మరింత ఊపు, ఉత్సాహమిచ్చింది. దశాబ్దాలుగా నలుగుతోన్న దేవాలయాల కేసుల్లో కోర్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన తీర్పులిచ్చేశాయి. జ్ఞాన్వాపి మసీదు లోపల హిందూ పూజలు పునఃప్రారంభమయ్యాయి. కాశీ, మధుర కేసులతో పాటు మరిన్ని దేవాలయ సమస్యలకు దిక్సూచి దొరికింది. సాంస్కృతిక పునరుజ్జీవనం సాధారణ శబ్దంగా మారింది. ఈ హిందూ ప్రచారం విపక్షాల కులగణన డిమాండ్కు చెక్ పెట్టినట్లు బీజేపీ భావిస్తోంది. హిందూ ఓటర్లలో మోదీ వ్యక్తిగత విశ్వసనీయత కూడా మరింతగా పెరిగింది. ఇక దీంతో పాటు ఇతర కారణాలు కూడా బీజేపీ గెలుపు ఆశకు ఆజ్యం పోశాయి. అందులో సీఏఏ, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు కూడా ప్రభావం చూపాయి. ఇక గత బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు విభిన్నంగా మోదీ మార్క్ రాజకీయాలు కొత్త పంథాను అందుకున్నాయి. 2004లో డీఎంకే, పాస్వాన్లను దూరం చేసుకుని వాజ్పేయి మూల్యం చెల్లించుకున్నారు. అలా కాక 2 దశాబ్దాల తరువాత మోదీ 2024లో భారత కూటమిని ముందుండి రూపొందించిన గత ఎన్డీఏ భాగస్వామి బీహార్ సీఎం నితీష్ ను తన గూటికి తిరిగి రప్పించుకున్నాడు. అలాగే తనను తీవ్రంగా విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సైతం పక్కన చేర్చుకున్నాడు. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేనను విచ్ఛిన్నం చేయటం నుండి జేడీఎస్ లాంటి గత శత్రువులను కూడా ఆలింగనం చేసుకున్నాడు. మరోవైపు ఒరిస్సాలో బీజేడీతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, బీహార్, మహారాష్ట్రాల్లో సీట్లను పంచుకున్నప్పటికీ అత్యవసరంగా పొత్తు అవసరమైన ఇండియా కూటమిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడంలో దాదాపు సక్సెస్ అయ్యారు మోదీ. ఇక అంతర్జాతీయంగా దేశాన్ని లైమ్లైట్లో ఉంచడానికి మోదీ చేసిన ప్రయత్నాలన్నీ ఈ ఎన్నికల్లో భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం దేశ జీడీపీ లెక్కలు ఓటింగ్ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని చెబుతుంటారు. అయితే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహిస్తోంది, ఓటర్లు ఎలా తీర్పు ఇస్తారనేది ప్రజల జీవితాల్లో
ప్రత్యక్ష అనుభవంపై ఆధారపడి ఉంటుంది తప్ప స్థూల గణాంకాలు కాదనేది ప్రాక్టికల్ సత్యం. కానీ మోదీ ప్రభుత్వం జీడీపీ నెంబర్ల గురించి ఆర్థికవేత్తల ఆశాపూరిత చర్చల ప్రచారంలో ముఖ్యమైన పాత్రను పోషించకపోవచ్చన్నది కూడా నిజమే. అందుకే బీజేపీ ప్రభుత్వం ఈ సంఖ్యలను చూపించి భారత్ ప్రపంచంలో మరొక ప్రసిద్ధ సందేశంగా మారుతుందనే స్లోగన్ను అందుకున్నారు. అయితే ప్రజల స్థానిక అనుభవాలు, సంక్షేమ బదిలీల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. కానీ మెజార్టీ జనాభా కంటే ఎక్కువ లాభాన్ని పొందిన వ్యాపారులు, మార్కెట్లలో పెట్టుబడి పెట్టే మధ్యతరగతులు ఈ జీడీపీ సందేశాన్ని మరింత నమ్మదగినదిగా భావిస్తారనటంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం విషయానికొస్తే మోదీ గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా తన ప్రభుత్వ పనులను ప్రచారం చేసుకున్నారు. మోదీ నెలల తరబడి రిటైల్ ఇంధన ధరలను స్తంభింపచేశాడు. దానికి మించి తాజాగా ధరలను తగ్గించాడు. ఎల్పీజీ ధరలను పలు దఫాల్లో తగ్గించాడు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆహార దిగుమతులను నిషేధించాడు. 80 కోట్ల భారతీయులకు ఉచిత ఆహార ధాన్యాలనిచ్చాడు. ఆర్థికవేత్తల విమర్శలను పక్కన పెట్టి మరీ నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ కొన్ని రకాలుగా ఆహార ద్రవ్యోల్బణం కొనసాగుతున్నప్పటికీ దాన్ని వెలుగులోకి రానియకుండా మేనేజ్ చేయగలిగాడు. కొన్ని షాక్లను మినహాయిస్తే ఇది ప్రతిపక్షానికి పెద్ద ఆయుధంగా మారకుండా చూసుకున్నాడు. మోదీ చేసిన ఒక తెలివైన పని ఏంటంటే కరోనా ప్రభావం తరువాత డిమాండ్ పుష్ ద్రవ్యోల్బణాన్ని నివారించడంలో భాగంగా పాండమిక్ డెఫిసిట్ ఫినాన్సింగ్ ను మితంగా ఉంచాడు. ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రభావం సీఏఏ అమలు అనటంలో సందేహం లేదు. ఈ నియమాలు నోటిఫై అయిన దగ్గర నుండి భారతీయ ఓటర్లలో విభజన మరింత సుస్పష్టంగా మారింది. సాధారణ రాజకీయాలకు మించి ప్రభావవంతమైన రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఇది బెంగాల్ సరిహద్దు ప్రాంతాల బయట అస్సాంలోని కొన్ని ప్రాంతాల ఎన్నికలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కానీ దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం కనిపించదని చెప్పలేం. ముఖ్యంగా ఇది బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోతుందనేది కీలకంగా మారింది. సీఏఏ నుండి లబ్ధి పొందటానికి సిద్ధంగా ఉన్న దళిత కమ్యూనిటీ మటువాస్ దగ్గరకు మమతను తీసుకువెళ్లే వరకు సీఏఏ ప్రభావం స్పష్టంగా ఉంది. అస్సాంలో బెంగాలీ మాట్లాడేవారు సంతోషంగా ఉన్నారని అనుకున్నా అస్సామీ మాట్లాడేవారిలో కొంత విసుగు కనిపించింది. ఇక ఇతర చోట్ల సీఏఏ ప్రభావం హిందూ సెంటిమెంట్ ని పెంచడానికి బీజేపీ ఎంతవరకు ఉపయోగించుకోగలదో దానిపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ప్రతిపక్షం దీనిపై బహిరంగంగా కొన్ని అభ్యంతరాలు వెల్లడిస్తున్నప్పటికీ స్పష్టంగా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత ప్రసంగాలకు దూరంగా ఉండాలని రాజకీయ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.